మనం ఎక్కడికి వెళ్తున్నాము? విజయవాడ వెళ్తున్నాము. ఎన్నాళ్ళ గుర్తొచ్చానేవానా లేదు, రోజు పడుతూనే ఉంది. ఇన్నాళ్ళ గుర్తొచ్చానేవానా, నా కోసం హార్లిక్స్, వేడి వేడి హార్లిక్స్. మా ఆడబిడ్డ వచ్చేసారు, రహీబాయ్. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. మీకోసం తెచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. పాపం రూప గారు నన్ను చూసిన ఆనంద భాష్పాలు మైండ్ బ్లోయింగ్. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా. నమస్తే, అస్సలం వాలేకుం. ఈరోజు మేము ఇలా కాదు ఇలా వెళ్తున్నాం, కార్లో వెళ్తున్నాము. అయితే ఇప్పుడు లంచ్కి ఏం చేసాము, మా అబ్దుల్ ప్రాన్స్ ఫ్రై చేశాడు చక్కగా. మా అబ్దుల్ చేసిన ప్రాన్స్ ఫ్రై, తర్వాత ఇది కూడా మా అబ్దుల్ ఫిష్ ఫ్రై కూడా. అంటే ఈరోజు నాకు కొంచెం వర్క్ ఉండి బయటకు వెళ్ళి వచ్చినంతలో ఈ 2 ఫ్రైస్ పంపుతారు. అంటే అన్నీ నేనే మసాలాలు కలిపితే తను ఫ్రై చేసాడు. తర్వాత ఇక్కడ ఎగ్ కర్రీ చేశాను, రైసు, పప్పుచారు. తర్వాత మా ఆయిష చక్కగా నా కోసం తెచ్చిన బొబ్బట్లు ఆల్రెడీ ఒక 4 తినేసాను, నెయ్యి. సరే ఇప్పుడు లంచ్ అయిపోయాక మనం ఎక్కడికి వెళ్తున్నాము? విజయవాడ వెళ్తున్నాము. ఓకేనా, తినేద్దాము ఫాస్ట్గా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 2:45. మనం తినేసరికి ఒక 3 అయిపోతుందేమో కదా. 3 o'clock బయలుదేరితే ఎన్ని గంటలకు వెళ్తాం మనం? 8:39. నోట్ చేసుకోండి. ఇప్పుడు కార్లో బయలుదేరిపోయాము. చక్కగా అమ్మవారు ఎక్కడ మంచిగా లంచ్. ఈరోజు ఆయిష ఏం తిన్నది? నేనేం తిన్నానా, మీల్ మేకర్ పులావ్. ఓ నైస్, వావ్. హాయిగా. వర్షం పడుతుందా? వర్షమా? పడుతుంది. పడుతుంది ఫుల్ అయితే, మబ్బు అయితే ఫుల్ పడుతుంది. నేను ఒక పక్క వేసేస్తాను, నువ్వు ఆ సాంగ్స్ వస్తున్నాయి ఎంజాయ్ చెయ్యి. చూసారా మా వదిన దుప్పటి అన్ని రెడీగా పెట్టుకున్నారు. అమ్మో ఏంటి వర్షం ఆయిష, మామూలుగా లేదు. వారాలు ఎక్కామనేదో వర్షం స్టార్ట్. చాలా వర్షం. మంచిగా వేడివేడిగా టీ కానీ కాఫీ కానీ తాగితే చాలా బాగుంటుంది. కానీ ఇంత వర్షంలో ఆగాలన్నా కష్టమే కదా. ఆగి తాగలేము. నాకు టీ అలవాటు లేదు, కాఫీ అలవాటు లేదు. ఏం తాగాలి? కాఫీ పర్వాలేదు, కాఫీ తాగుతారు కదా. వేడి హార్లిక్స్ బూస్ట్ బాగుంటుంది అసలు. మామూలుగా లేదు వర్షం. బయలుదేరేటప్పుడు లేదు, దారిలో వచ్చేసింది. ఎన్నాళ్ళ గుర్తొచ్చానేవానా లేదు, రోజు పడుతూనే ఉంది. ఇన్నాళ్ళ గుర్తొచ్చానేవానా, అవ్వలేదు. ఇంత వర్షంలో ఇక్కడ టీ తాగడానికి మా వారు ఆల్రెడీ కూర్చున్నారు అక్కడికి వెళ్ళి టీ తాగడానికి. ఈ రోజు అసలు మామూలుగా నేను ఆయిష విజయవాడ ట్రైన్ లో వెళ్ళవలసింది, కానీ మా వారికి మేము ఎందుకు ట్రైన్ లో వెళ్ళాలి అంటే ఎగ్జిబిషన్ అవుతుంది విజయవాడలో మా జుబేద్ అలీ కలెక్షన్స్. ఈ రోజు ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ లో కూడా జుబేద్ అలీ కలెక్షన్స్ ఎగ్జిబిషన్ ఒకటి అవుతుంది. 2 ఎగ్జిబిషన్స్, ఒకటి కరీం అటెండ్ చేస్తున్నాడు హైదరాబాద్ లోది, ఇంకొకటి విజయవాడ మేము అటెండ్ చేయడానికి వెళ్తున్నాము. అయితే ట్రైన్ లో వెళ్ళవలసింది. సడన్ గా మా వారు అన్నారు నాకు విజయవాడలో అవార్డు ఇస్తున్నారు అనగానే అబ్బా మా వారు కార్లో వెళ్ళిపోవచ్చు కదా అని మేమైతే 2-3 days ఉంటాము. మా వారు రేపు అవార్డు తీసుకొని మా వారికి మరి 15th నా షూట్ ఉంది, షూట్కి వెళ్ళిపోతారు. సరే ఇక టీ తాగడానికి ఆగాము. అక్కడ చాలా రకాలు స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి ఆయిష, అవి చూసి ఏదైనా తీసుకుని కార్లో తింటూ బయలుదేరదాం.
ఇంత వర్షంలో ఏం చేస్తున్నాయి ఇవి? మా వారు టీ కోసం కాఫీ కోసం వెయిటింగ్. సిద్ధు కూడా వెనకాల మా కారులో వస్తున్నాడు. సిద్ధు కూడా ఈరోజు విజయవాడ. సిద్ధు ఎందుకంటే సిద్ధు కారులో మేము లగేజ్ అంతా ఎగ్జిబిషన్ లగేజ్ అంతా సిద్ధు కారులో వేసాము. మా వారి కారులో మేము కూర్చొని బయలుదేరుతున్నాం. నేను అక్కడ స్నాక్స్ ఏమున్నాయి చూసి వస్తా. ఆశ నీకు ఏం కావాలి? బనానా చిప్స్ కావాలి. బనానా చిప్స్. నేనేం తీసుకొని ఇక్కడ సుల్లుండలు ఉన్నాయి, అన్ని రకాల స్నాక్స్ ఉన్నాయి ఇక్కడైతే. తీసుకుందాం. క్యూట్గా బాయ్ చూస్తుంది కింద కూడా. బేబీ అదే బాగుంది. వావ్ క్యూట్ బేబీస్. అబ్బో వేడి స్నాక్స్. ఇదేంటి పకోడీ? పెసర పునుకులు. ఓకే, మేము ఇప్పుడు ఏం కొనుక్కొని వచ్చామంటే ఆయుష కోసం ఇది, తర్వాత నా కోసం 2 బాక్స్. ఇది ఒక కొబ్బరి లడ్డు. ఆ 2 కూడా అవే. అక్కడికి వెళ్ళాక తింటూ ఉందాం. బాగుందా? సూపర్. వేడిగా అల్లం చట్నీ తోటి ఇంకా బాగుంటుందంట. చాలా వేడిగా ఉన్నాయి. ఇలా వర్షంలో కూర్చుని తింటుంటే ఎంత బాగుందో. అంతే మరి. ఇంకా వస్తున్నాయి. ఇంకేం వస్తున్నాయి? ఇంకో వెరైటీ ఏదో వస్తుంది వాళ్ళకి, మన డ్రైవర్లకి వాళ్ళకి. పకోడీ అది మాది. పకోడీ ఇప్పుడే 1 అవర్ అవుతుంది బాగా డిన్నర్ చేసి. డిన్నర్ కాదు, లంచ్. వేడిగా దోశల్ని కూడా తీసుకొచ్చి ఇచ్చేసారు. థ్యాంక్ యూ అండి. ఇదేంటిది? సేమియా స్వీట్. ఇప్పుడు ఏంటిది? వేడిగా టీ. అల్లం మసాలా టీ. మా వారి కోసం, ఇంకా ఆయిషా కోసం. నా కోసం వస్తుంది. నా కోసం హార్లిక్స్ వేడిగా వస్తుంది. నా కోసం హార్లిక్స్ వేడి హార్లిక్స్. మీగడ ఏది ఇందులో? మీగడ ఉంటుంది, లోపల ఉంటుంది. విజయవాడ వచ్చేసాము. విజయవాడలో మాకు ఇచ్చిన రూమ్. టీ కాఫీ కానీ ఇప్పుడు తాగే టైం కదా, డిన్నర్ టైము. తర్వాత మంచి ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నైట్ కాబట్టి నాకే ఏమి కనిపించే. పర్వాలేదు, మార్నింగ్ చూపిద్దాం. ఇక్కడ చక్కగా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడే చూపించింది. అబ్బా, ఇది మా ఆయిషా రూమ్. ఇది నా రూమ్. ఇది మా రూమ్. తర్వాత మా సిద్ధు రూమ్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక్కడ మా డ్రైవర్ది. ఇద్దరు డ్రైవర్, ఒక డ్రైవర్. ఇద్దరు ఈ రూమ్స్లో ఉంటారు. సరే డిన్నర్ ఇప్పుడే మా ఆడబిడ్డ ఫోన్ చేశారనమాట. నాకు ఇష్టమైన ప్రాన్స్ అది తీసుకొస్తున్నాను. నేను ఎందుకు ఇక్కడ డిన్నర్ అరేంజ్ చేశారు అన్న. వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు అన్నా సరే వెళ్ళలేదు మా ఆడబిడ్డ. ఇప్పుడు వస్తున్నారు, మా ఆడబిడ్డను కూడా కలుద్దాం. మా ఆడబిడ్డ వచ్చేసారు. రహీబాయ్. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. అబ్బో, అసలు ఈ సన్మానమా తల్ల పువ్వుల విజయవాడ. చాలా నాకు సన్మానం చేస్తున్నారు మా ఆడబిడ్డ. అదే తల్లి చేస్తావా ఏంటి? నాకు పువ్వులు అంటే చాలా ఇష్టం. తన పెళ్లి నా పెళ్లి అని కొత్తలో మనం ఎలా వేసుకునేవాళ్ళు పువ్వులు. ఇప్పుడు ఫుడ్ డిన్నర్. ఏమున్నాయండి డిన్నర్లో?
బిర్యానీ కీమా చికెన్ బిర్యానీ తిన్ను కదా, కీమా బిర్యానీ కీమా బిర్యానీ కూడా నేను తినను కదా. ప్రాన్స్ బిర్యానీ అది కూడా తినవా నువ్వు? ప్రాన్స్ బిర్యానీ తింటా. అమ్మ నా కోసం ప్రాన్స్ కర్రీ మా ఆడబిడ్డ చేతులది నాకు చాలా చాలా ఇష్టం. నాకు ఇష్టమైన ప్రాన్స్ అసలు చాలా చాలా సూపర్గా చేస్తారు మా ఆడబిడ్డ. నాకు చాలా ఇష్టం. ఇన్ని వెరైటీస్ ఉన్నా సరే నాకు ఇదంటేనే చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ రహిమా. ఇంత నైట్ అయినా సరే నా కోసం ఫాస్ట్గా చేసుకొని పాపం చాలా స్పీడ్గా. ఎంత టైం పట్టింది ఇక్కడికి రావడానికి? 35 minutes. ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఆయిషా? ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుంది. ఇప్పుడు తినాలి, పడుకోవాలి. అవును, మార్నింగ్ మా ఎగ్జిబిషన్ ఉంది. ఓహో సూపర్. సిస్టర్ లవ్. ఇక మొదలెడదామా ఆయిషా? తొందరగా తిని పడుకొని మళ్ళీ ఆయిష ఎప్పుడు పడుకోవాలని చూస్తా. కాదు, ఇందాక ఆయిష ఏమందో తెలుసా రహిమా? నాకు కొంచెం పెరుగాను ఉంటే వేసి నేను పడుకోవాలి తినేసి. నాకు పెరుగాను లేకపోయినా పర్వాలేదు, నాకు నిద్ర వచ్చేస్తుంది అన్నది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల. సిద్ధు నువ్వు వేసుకుని తిన్నది ఏది? ఏంటది? మటన్ కీమా. వావ్. ప్రాన్స్ బిర్యానీలో మా ఆడబిడ్డ తెచ్చిన ప్రాన్స్ కలుపుకొని తింటాను రహిమా. ఇప్పుడే తిని చెప్తాను ఎలా ఉందో. మటన్ నాకు సూపర్. ఇక్కడ ఫ్రిడ్జ్లో నుండి మా సిద్ధు కనిపిస్తున్నాడు. సిద్ధు తిన్నావు కదా నువ్వే, బాగుందా? అలిసిపోయావు కదా నువ్వు కారు వేసుకున్నది. ఆయిషా ఏంటి మూటాములు సర్దేసుకున్నావేంటి? అదేంటది ఉండవా? యా, మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది తను. ఈ రూము సిద్ధుకి ఇచ్చేసి నేను వెళ్ళిపోతున్నాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ రహిమా. ఆయిషా అల్లా హఫీజ్. అల్లా హఫీజ్. ఓకే, అల్లా హఫీజ్. మార్నింగ్ కలుద్దాం. సీ యూ. మీ చెల్లి వెళ్ళిపోయారు. మార్నింగ్ అయిపోయింది. బాల్కనీలో నుండి విజయవాడ. కింద ఏం చెట్లు ఇవి? ఈ చెట్లు ఏం చెట్లు తెలిస్తే కామెంట్లో పెట్టండి. నేనైతే రెడీ అయిపోయాను. మా ఆయిష మా ఆడబిడ్డ ఇంట్లో తను కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇద్దరం కలిసి బయలుదేరాలి. ఈ ఎగ్జిబిషన్కి మా వారితో నాతో ఓపెనింగ్ చేయించారు. ఇలా ఓపెనింగ్ చేయించడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. ఇలా మాతో ఓపెనింగ్ చేయించిన ఈ ఎగ్జిబిషన్లోనే జుబేద్ అలీ కలెక్షన్స్ స్టాల్ ఉండటం, ఇంకా జుబేద్ అలీ కలెక్షన్స్ ద్వారా అందరినీ కలుసుకోవడం నాకైతే ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నా సబ్స్క్రైబర్లను, నా ఫాలోవర్స్లను, ఇంకా నా అభిమానులను స్వయంగా కలుసుకోవాలనే ఉద్దేశంతో నేను జుబేద్ అలీ కలెక్షన్స్ని పెట్టడం జరిగింది. కోసం సబ్స్క్రైబర్స్ గోరింటాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాలో ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ. మా వదిన చాలా పెద్ద ఫ్యాన్ అంట, జూనియర్ గారు. చాలా థ్యాంక్స్ అండి. ఎంపీ కార్డు కూడా తీసుకున్నాను. ఇలా చాలా సంతోషంగా ఉంటుందండి. మంచి ఆడపడుచు వదిన గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయవాడ అండి. పాపం రూప గారు నన్ను చూసిన ఆనంద భాష్పాలు. ఎందుకు మీ ప్రేమ అభిమానం నా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి. తప్పకుండా ఉంటుంది. ఎవరెవరు వచ్చారు?
ఏ ఊరమ్మా మీది? తనుక మీకోసం పాపం అక్కడి నుంచి వచ్చారంట. అది మా సిద్ధు చెప్తున్నాడు, భాబీ మా సిద్ధు చాలా దూరం నుంచి వచ్చారు అంటున్నాడు. మొత్తం మీ ఫ్యామిలీ అందరూ తెలుసు మేడం. పద్మ గారు నా కోసం మంచిగా లంచ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మా ఆడబిడ్డ కూడా చాలా రకాలు వండేసి నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ రహీమా. ఇవన్నీ అమ్మో ఈ రోజు మనకి ఫుడ్ ఈ రోజు ఏంటి ఇంకా ఉన్నాయా? అమ్మో ఇంకా ఉన్నాయంట. ఇంకా ఉన్నాయి. ఇక్కడ తినేది ఇద్దరు, ఇక్కడ ఇన్ని ఎలా తింటాం మేము? ఆయిషా నేను ఇక్కడ కింద కూర్చొని బాగా కొంచెం తినేస్తాను అన్ని. నత్తళ్ళు, ఫిష్ ఫ్రై. అసలు నత్తళ్ళు అయితే అమేజింగ్, జింగ్ జింగ్ అమేజింగ్, చాలా బాగున్నాయి. ఆశ ఒక మాట చెప్పనా నీకు, విజయవాడ వస్తున్న హడావుల్లో ఎప్పుడు ఉండే చేతికి రింగ్స్ పెట్టుకోకుండా వచ్చాను. వదిన రింగ్స్ పెట్టుకో. ఆ అబ్బో మా వదినకి ఇష్టమైన ఫుడ్ ఇదంతా. పెరుగు దీంట్లో రైస్ ఏది వస్తుంది. ఆడబిడ్డ అంటే ఇలా ఉండాలన్నమాట. చాజలు తిని వేసుకుంటా, దిష్టి తగ్గుతుంది. ఎవరైనా పెరుగన్నంలో చేపల కూర నేను తింటా. ఏంటి రహిమా తొందరగా నువ్వు చెప్పేది కూడా ఆగడం లేదు. గులాబ్ జామ్ భాబీ. అబ్బో మా వదినకి తినగానే స్వీట్ తినే అలవాటు ఉంది. లంచ్ అయిన ఇక్కడ బొబ్బట్లు కూడా ఉంటాయి. ఆడబడుచు ప్రేమ ఇప్పుడు స్వీట్ లాగా తెలుస్తుంది. ఇది నేను స్వీట్ లో కనిపిస్తుంది. ఇది ఇప్పుడు నేను ఆయిషాకి తినిపిస్తాను. అమ్మో నాకొద్దు స్వీట్. అసలు స్వీట్ లో ఎవరు నన్ను అడగండి, ఎవరికి తినిపించను, ఉత్తనే అంటున్నా. వెరీ కానీ మా గుడ్. రహీమాకి తినిపిస్తాను. పర్వాలేదు రహీమా. లేదు రహీమా నువ్వు తినదు. నా చేతికి ఇంత స్వీట్ కదా. నేను స్వీటే కదా? స్వీట్ ఖలాతి అయ్యయ్యో. ఎలా ఉంది నా చేతులతో తినిపిస్తే? స్వీట్ స్వీట్ గానే ఉంటది, ఎవరి చేత్తో అయినా. స్వీట్ గానే ఉంటుందా? ఎవరి చేత్తో అయినా. ఈ నిజం ఎప్పుడో తెలిసిందా నాకు? స్వీట్ ని మా వదిన ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. చేపల పులుసు చూడకుండా ఎలా చెప్తున్నా? ఆల్రెడీ చెప్పారు, విన్నారు. నెల్లూరు చేపల పులుసా? ఓకే ఓకే. చాలా వేడిగా కూడా ఉంది కదా. ఇప్పుడే చేసి తీసుకొచ్చారు. ఈ సబ్స్క్రైబర్స్ ప్రేమను చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంటుంది. విజయవాడలో ఉన్న చిట్టి సబ్స్క్రైబర్స్, హాయ్ రా, ఎంత క్యూట్ గా ఉన్నారు. అన్న చెల్లి అంతేనా? అక్క తమ్ముడు. నాకు తను చూస్తుంటే మా బాబు గుర్తుకొస్తున్నాడు, తను చూస్తుంటే మీటి గుర్తుకొచ్చేస్తుంది. హాయ్ చెప్పండి ఇద్దరు, హాయ్ చెప్పండి. ఇక్కడ మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయి కూడా స్టాల్ పెట్టేసింది, చక్కగా రకరకాలు. ఇక్కడ నేను కూడా షాపింగ్ చేస్తే నాకు చాలా ఇష్టం ఈ జ్యువెలరీ అంటే. ఆల్ ది బెస్ట్ కలి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది. సేమ్ గోల్డ్ అన్నట్టుగా ఉన్నాయి అన్నీ. సూపర్, చాలా అంటే చాలా బాగున్నాయి రా. ఇప్పుడు గోల్డ్ రేట్స్ ఎక్కువగా పెరిగిపోయినాయి కదా,
ఇవే మనకి ఇంకా మంచిగా చాలా క్యూట్గా ఉన్నాయి. విజయవాడలో ఈ పేరు నాకు పలకటం రావట్లేదురా, చెప్పు నువ్వు ఏంటిది? ఆఫ్రోడైటీ జ్యువెలరీ, సూపర్ కలెక్షన్. నాకైతే తెగ నచ్చేసింది. నాకు ప్యాకింగ్ ఎక్కడ? నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాను. వావ్, క్యూట్ ప్యాకింగ్, క్యూట్. నాకు చాలా ఇష్టం ఇలాంటి జ్యువెలరీస్ అంటే, చాలా 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 ఇష్టం. ఇవి ఏంటంటే మనం జర్నీస్లో రహిమా చక్కగా భయపడకుండా తీసుకెళ్ళిపోవచ్చు. నేను ఎక్కువగా జర్నీస్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి చక్కగా ఇది గోల్డ్ లాగా మనం యూజ్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ, నైస్ కలెక్షన్, సూపర్ బ్రా, థ్యాంక్ యూ. ఇప్పుడే చక్కగా మా ఆడబిడ్డ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ ఒకసారి చూపిస్తాను మీకు. మా ఆడబిడ్డ చక్కగా ఈ పోస్టర్స్ చాలా తను ఈ వీధంతా వేయించింది. ఆయిషా నడు, ఆయిషా ఫుడ్ వస్తుందా? ఓకే, డిన్నర్ టైం అయిపోయింది. మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో ఈరోజు ఎన్ని వెరైటీస్ వండుకున్న వాళ్ళకి ఒకటే కూర, అడుక్కున్న వాళ్ళకి 60 కూరలు అంటారు కదా. ఆ సామెత ఉంది కదా, కానీ మేము ఎవరిని అడుక్కోలేదు. మా సబ్స్క్రైబర్స్ చాలా మంది వాళ్ళు పంపించారు. ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా మేము తింటున్నాం. ఇది మంచిగా వేడివేడిగా ఈరోజు ఎగ్జిబిషన్ లో తీసుకొచ్చి మరీ ఇచ్చారు. నెల్లూరు చేపల పులుసు, మామిడికాయ ముక్క వేసి సూపర్ గా మామిడికాయతోటి చేసిన నెల్లూరు చేపల పులుసు. తర్వాత ఇక్కడ ఫ్రై పీస్ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఆయిషా నీ దగ్గర పెట్టుకుని నువ్వు తిని, నువ్వు మటన్ చికెన్. ఇదేమో మా ఆత్మీయులు ఇక్కడ విజయవాడలో ఉన్న మా మదన్ తన రెస్టారెంట్ నుండి పంపించిండు. తర్వాత ఇదేం బిర్యానీ? చికెన్ బిర్యానీ. అది ఏదో ప్రాన్స్ బిర్యానీ అనుకుంటా. చికెన్ 65. తర్వాత నత్తళ్ళ ఫ్రై, చేపల ఫ్రై, చేపల కర్రీ, అది కూడా పీతల కర్రీ, క్రాప్స్. తింటావు కదా ఆయిషా? తినవు క్రాప్స్? ఇందులో సగం కర్రీస్ మనం తినని ఉన్నాయి. ప్రాన్స్, ఇది కూడా ఇక్కడ కూడా ఉంది ప్రాన్స్. ఇక్కడ పెరుగన్నం ఉంది, కర్డ్ రైస్ ఉంది. అయితే ఇంకా మొదలెట్టేద్దాం, ఓకేనా? ఓకే, అస్సలు లేట్ చేయకుండా వద్దు. ఇక్కడ ప్రేమతో మా ఆడబిడ్డ వండినవి ఉన్నాయి, ఇంకా ప్రేమతో నా సబ్స్క్రైబర్స్ పంపించినవి ఉన్నాయి, ఇంకా మా ఫ్రెండ్స్ కూడా పంపించినవి ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ ఇంత ప్రేమతో పంపించారు. అయితే ఇవన్నీ కూడా నేను ఇందులో నాకు అన్నీ అంటే చికెన్ మటన్ తినను కాబట్టి నేను ఫిష్ ప్రాన్స్ మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు మా ఆయిషా కూడా ఆల్రెడీ ఎంజాయ్ చేసేస్తున్నాను. సరే, ఇప్పుడు సెకండ్ డే ఎగ్జిబిషన్. ఇప్పుడు బయలుదేరాము. ఇక్కడ బట్టలు చూసారా? పాపం వీళ్ళందరూ ఇల్లు లేవు, బట్టలు ఆడుతున్నాయి. అంటే అమ్ముకునే వాళ్ళు ఆరబెట్టుకోవడం ఏంటి? వాళ్ళకి ఇల్లు లేదేంటి ఇక్కడికి వచ్చి ఆరబెట్టుకోవడానికి? మరి ఇక్కడ ఎవరు ఆరబెట్టుకున్నారు? నేను అనుకోవడం బట్టి ఇక్కడ అంతా కూడా పిన్నిసులు పెట్టి ఆరబెట్టారు బట్టలను. సంతోషం. ఇన్స్టాగ్రామ్ ఆ గ్రూప్ కాదండి, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పంపిస్తాం. అది కూడా వస్తాం, త్వరలోనే వస్తాం. మాషాల్లా, చాలా బాగుందండి. చాలా చాలా మాషాలకింత హ్యాపీనెస్, మైండ్ బ్లోయింగ్. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా.
మీరు చేసేవి ఇంకా అసలు వాళ్ళందరూ అసలు ఎంత చాలా వాల్యుబుల్ పీస్ చాలా అంటే చాలా भाभी क्या आग से पानी आता है చాలా బాగుంది, చాలా మంచి డ్రెస్సింగ్ ఇచ్చారు మాకు. నిన్న అడావిడిగా వస్తున్నాం, అసలు అలా వెళ్ళడం ఇష్టం లేదు నాకు. అందుకే నైట్ ఉండిపోయి మళ్ళీ తినాలనుకుంటాను. 11:30కి వచ్చాను నేను. మహాలక్ష్మి 10:30 చూడాలంటే మళ్ళీ అమ్మని బాగా చూసుకుంటావా? అమ్మని బాగా చూసుకుంటున్నావా? ఫ్యాన్స్ కోసం చిన్న బాబు बहुत बहुत शुक्रिया, बहुत बहुत ఇక్కడ స్నాక్స్ మామూలుగా కాదు కదా ఆయుష. నాకేది నాకు పెట్టకుండా నాకు ఏది. అబ్బో విజయవాడ ఏంటివి మైత్రి బండం, బొండం, పునుగులు, గారెలు, ఇది మైసూర్ బొండం. రెండు పునుగులేనా? ఇక్కడ దీంట్లో పచ్చడి ఇక్కడ బాగుంటాయి కదా, రోటి పచ్చడిలా ఉంటాయి, చాలా బాగుంటాయి. మా సిద్ధు ఎప్పుడెప్పుడు తినాలని చూస్తున్నా, నాకు తెలిసిపోయింది. నిజమేనా? తిని తిని నిజమే మేడం. స్టార్ట్ చేసేద్దాం. ఇంతకీ ఇలా వేడి వేడిగా తెచ్చిన వాళ్ళు ఎవరు? మా ఆడబిడ్డ, మా అన్నయ్య. వీళ్ళిద్దరూ చక్కగా రహిమ నువ్వే చెప్పావు కదా మీ ఆయనకి తెమ్మని కదా, నా కోసమా? నీకిష్టం తెమ్మన్నావా? నాకిష్టం అనుకున్నాను. నాకిష్టమనేనా? నాకిష్టమని నీకిష్టమైన మీ వారితోటి తెప్పించావు. థ్యాంక్ యూ రహీమా. నిజంగా వేడివేడిగా చాలా. మా ఆయుష 2 నోట్లో పెట్టేసుకుని ఇక్కడ మా సిద్ధు నెమ్మదిగా పక్కన వచ్చేసి ఓకే సిద్ధు బాగున్నాయి కదా, విజయవాడలో చాలా బాగుంటాయి. మా ఆయుష కూడా తిను తిను, నిన్నే చూస్తున్నా, తిను తిను. అందరూ తింటున్నారు, నేను ఎప్పుడు తింటాను అని ఎవరైనా అడుగుతున్నారా? సరే ఇప్పుడు నేను మొదలెడతా. ఇదేంటి? పూర్ణం బూరెలు. వావ్, బూరెలు కూడా. థ్యాంక్ యూ సో. ఆయుష బూరెలు అంట. ఇది తిన్నాక మా ఆయుషకి చాలా ఇష్టం కాజు కత్లీ, ఆల్ డ్రై ఫ్రూట్స్, స్వీట్స్. నేను స్వీట్ లో తినేది ఇది ఒకటే. అదొకటే. నేను అన్ని తింటా, స్వీట్స్లలో అన్ని ఇష్టమే. అసలు బూరంటే ఎవరికి ఇష్టం ఉండదు, నాకైతే చాలా ఇష్టం. వేడి వేడి బూరెలు నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుంది కదా. ఎవరెవరికి ఇష్టం? నా కోసం నన్ను చూడటానికి పాపం 9 months ప్రెగ్నెన్సీ, బెడ్ రెస్ట్ అన్నారు, అయినా సరే పాపం తను నా మీద ప్రేమతో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబర్ జస్ట్ 2 months బేబీ. నా కుకింగ్ రెసిపీ చూసి చాలా బాగా కుదిరింది, బాగా చేసామని మీ మాటల్లోనే చెప్పండి. హలో, మండి బిర్యానీ జుబేర్ అలీ గారు బ్లాగ్ లో చూసి నేను చేశాను. ఎంత బాగా చేశారు, పిక్ సూపర్ గా ఉంది. వావ్,
టేస్ట్ ఎలా ఉంది? మొత్తం మా అపార్ట్మెంట్ నేను వచ్చి మీ ఇంట్లో చేసినట్టుందా? టేస్ట్ ఎలా ఉంది? వాళ్ళందరూ నెక్స్ట్ డే వచ్చి ఎలా చేశారు సూపర్ సూపర్. ఇక అపార్ట్మెంట్ లో అందరూ బిర్యానీకి తాన అయిపోయారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ చెప్పండి ఒకసారి. నా పేరు కూడా రేష్మ. ఎగ్జిబిషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మేము డిన్నర్ కోసం ఇడ్లీ పట్నం వచ్చాము. ఇక్కడ వేడివేడిగా గారెలు ఫస్ట్. ఈ రోజు ఎక్కువ తినలేము ఎందుకంటే మధ్యాహ్నం స్నాక్స్ అది ఎక్కువగా తినేసి వచ్చాము. కానీ ఇక్కడ టెంప్టింగ్ అవ్వా, స్మెల్ అయితే అద్దరిపోతుంది అసలు. అందుకని ఈ రోజు టిఫిన్ చేద్దామని వచ్చాము, బిర్యానీ కోసం కాదు, టిఫిన్ చేద్దాం. ఆగలేని రహీమా కదా, నీకు గారెలు అంటే చాలా ఇష్టమా? చాలా ఇష్టం వదినా. చాలా ఇష్టం, చాలా బాగుంది. ఇప్పుడు ఈ రోజు బాగా అలిసిపోయి ఉన్నాం, చాలా మందిని కలుసుకున్నాము, మంచి భోజనానికి వచ్చి- టైడ్ లో కూడా చాలా హ్యాపీనెస్ ఉంది. అమ్మ చాలా రకాలు ఉన్నాయి. ఏంటిది? ఇదేంటిది? ఇది పూరి కూర, టమాటా చట్నీ, అల్లం చట్నీ, పల్లి చట్నీ, నెయ్యి. అమ్మ నాకు ఇష్టమైన నెయ్యి. వా, వేడి వేడి పూరీలు. వా వా సూపర్. వీట్ పూరి. వీట్ పూరి, హెల్దీ హెల్దీ హెల్దీ. వా, చిట్టి చిట్టి నెయ్యి ఇడ్లీలు. ఇంత చిన్న ఇడ్లీలు కాదా? నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా. ఇడ్లీ పట్నంలో ఇంత చిన్న ఇడ్లీలు కూడా ఉంటాయి. నాకు వెయ్యరా, నాకు వద్దా? బటన్ ఇడ్లీ అన్న కొంచెం పెద్దగా ఉంటుంది, ఇది మరీ చిన్నగా ఉంది. ఎస్, నాకు చాలా ఇష్టమైన ఇడ్లీలు. దాని సిస్టరా? ఇక్కడ నెయ్యి ఉండాలి. ఏది? ఉంది కదా. నేను నీలేదు బాబాయ్. ఇందులో మళ్ళీ నెయ్యి వేసుకుని చాలు చాలు. ఏంటి? అలా వెళ్ళిపోతాయి. అంటే అలా వెళ్ళిపోతాయి. లేదు లేదు, అమ్మో. ఇంకా నేను ఇక్కడ నుండి మంచిగా ఒక 2-3 కిలోస్ పెరిగి వెళ్తానేమో ఆయుష. సాటిస్ఫైడ్ నేను. ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఆయుష వాళ్ళ అమ్మగారి ఇంటికి చెక్కేస్తున్నది. చాలా చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత ఒక 6 months అవుతుంది కదా అమ్మ ఇంటికి వెళ్ళి. అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఆయుష తొందరగా వచ్చేస్తాను. లేకపోతే నీ వెనకాల నేను పరిగెట్టుకుంటూ వచ్చేస్తాను. వచ్చేస్తా తప్పకుండా వచ్చేస్తాను. ఇప్పుడు నేను ఒంటరి ప్రయాణం హైదరాబాద్ కి. మా ఆడబిడ్డ కూడా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వస్తాను కదా, ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేద్దాం. నేనే లేట్ గా వెళ్తాను, నైట్ అయిపోతుంది నేను వెళ్ళేసరికి. ఇన్షాల్లా. ఓకే, బాయ్ బాయ్.